అందరికీ నమస్కారం. నా పేరు మట్టా శివపావని, పెడన జనసేన మాజీ కౌన్సిలర్ని మరియు అన్న క్యాంటీన్ చైర్మన్ని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని నిరంజన్ ఒక ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని వరంగల్ జిల్లా హన్మకొండ ప్రాంతానికి చెందినటువంటి నిరంజన్ ఒక ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతూ పవన్ కళ్యాణ్ గారి తన ఆఖరి కోరిక మీదకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని కోరగా మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి ఆ నిరంజన్ గారిని పరామర్శించి ఆ పిల్లవాడిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తనకి ధైర్యాన్ని చెప్పి వచ్చారు. మరి ఆ సమయం వచ్చిన తరువాత కేవలం 20 రోజుల్లోనే మంగళవారం చికిత్స పొందుతూ మరణించాడు ఆ పిల్లవాడు. మరి ఆ పిల్లవాడి నిరంజన్కి మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ప్రగాఢ సానుభూతి జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిరంజన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఒక సందర్భాన్ని కూడా అవకాశంగా తీసుకుంటూ పేర్ని నాని గారు అవహేళన చేస్తూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఒక అభిమాని కోసం వెళ్ళారు. ఒక మానవతా దృక్పథంతో ఒక అభిమాని చావు బతుకుల్లో ఉంటే యోగక్షేమాలని చూడడం, యోగక్షేమాలని అడిగి తెలుసుకోవడం కోసం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఒక మానవత్వం లేని మనిషి మరి పేర్ని నాని గారు. మరి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మరి మేమందరం కూడా చూస్తూ ఊరుకోము. పేర్ని నాని గారు ఇలాంటి అవాకులు చవాకులు పేలటాన్ని మా జనసేన పార్టీ తరఫున మా అందరి తరఫున మేము ఖండిస్తున్నాము. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో జగన్ గారు వెళ్ళి మరి ఆ టైంలో వైఎస్ అభిమానులు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు కదా, మరి వాటిని ఏమంటారండి? మరి పేర్ని నాని గారు అది గుర్తుకు రాలేదా? మరి ఈ రోజున ఇలా విమర్శించి మాట్లాడుతున్నారు. అభిమానుల కోసం ఒక మానవత్వంతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది. మనిషిగా పుట్టడమేనే కాదు, మానవత్వంతో బతకడమే గొప్ప అనేది మా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పించింది. మరి అది గుర్తుపెట్టుకుని పేర్ని నాని గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ప్రతిసారి మా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ప్రతి విషయాన్ని విమర్శించడం, మాట్లాడటమే ఆయనకి ఇదైపోయింది. ప్రతి విషయంలో కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను విమర్శించడమే ఆయనకి ముందుగా సాగుతున్నారు. అది ఎంతవరకు కరెక్టు? పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి
మాట్లాడినా మేము జన సైనికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేరు. మా వీర మహిళలు అందరం కూడా మేము ఊరుకోము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కాపు కాస్తూ ఉంటున్నారు. మరి ఆయన కూడా ఈ రోజు నుంచి మేము రెడ్డి గారి అని నాని రెడ్డి గారు అని పిలవాల్సి వస్తుందేమో ఆయన్ని. అది గుర్తుంచుకుని ఆయన ప్రవర్తించాలని కోరుకుంటూ మా అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా శాంతి చేకూరాలని కోరుకుంటూ. నమస్కారం అండి. ఈరోజు అత్యంత బాధాకర దినం. నిరంజన గారు మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది ఆ కుటుంబానికి తీరని శోకంగా భావిస్తున్నాం. ఆయనకి ప్రగాఢ సానుభూతిని మేము అందిస్తున్నాం. చిట్ట చివరి కోరిక అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అలాంటిది తన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ తన కోరిక మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారైనా తనివి తీరా చూడాలనేది, అలాంటి కోరికను తీర్చి తనని చాలా సంతోషంగా తను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండే విధంగా చేసి నా పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా అతను ఎంతో ఆనందంగా తన చివరి కోరిక తీర్చుకొని ఇక్కడి నుంచి సంతోషంగా మన నుంచి దూరం అయిపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ మాకు పాలేరు ఒక ఆయన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాలేరు పేరుని అంటారు. పూర్తి పేరు కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పాలేరు అంటే సరిపోతుంది. ఆయన ఈ విషయాన్ని కూడా ఎంత అసహ్యంగా అందరూ సిగ్గుపడే విధంగా ప్రవర్తించి మీడియాలో పెట్టారంటే చాలా జుహోత్సాహకరంగా మాట్లాడారు. ఇలాంటి నాయకులు అంతకు ముందు ఎలా ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా పోటీ చేసి ఎన్ని రోజులు ఉన్నారో మాకు తెలియట్లేదు. అలాంటి ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లాగా శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతూ తిరిగే మనిషి కాదు మా పవన్ కళ్యాణ్ గారు. ఆపద ఎక్కడ ఉందంటే అక్కడ నేను ఉన్నానంటూ ముందుకొచ్చి సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆదర్శంతోనే మేమంతా కూడా ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ప్రతి చోటకి మేము వెళ్తూ ఉంటాం. అలాంటి మనిషి గురించి మాట్లాడే అర్హత స్థాయి మీది కాదు, ఒకసారి గుర్తుంచుకోండి దయచేసి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి పాలేరు గారు మీరేమన్నా మాట్లాడితే మీకు తగిన శాస్త్రి జరుగుతుంది, అది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మీలాగా మోసాలు చేసే పనులు, రేపిస్టుల దగ్గరికి వెళ్ళే పనులు అలాంటి చోటకి కాదు మా నాయకుడు వెళ్ళేది. లాస్ట్ కోరిక తీర్చి అతన్ని చాలా సంతోషంగా ఉంచిన కొన్ని మధుర జ్ఞాపకాలు ఆ కుటుంబానికి అందించిన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మనిషి గురించి మీరు మాట్లాడటం చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత మీకు లేదు. దయచేసి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మా వీర మహిళలు జన సైనికులు అందరూ కూడా మీకు తగిన శాస్త్రి చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ కూడా దీని పరంగా మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు నిరంజన గారి మృతికి జనసేన పార్టీ మొత్తం కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించి అలాగే ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అందిస్తున్నాం. జై జనసేన, జై హింద్. ఈరోజు నిరంజన్ గారు ఆ చిన్న పిల్లోడు అంటే 17 ఏళ్ళు నిండినా కానీ చిన్న పిల్లోడు మనస్తత్వం చిన్న పిల్లోడు లాగే ఉన్నాడు. చనిపోవడం ఆ నిరంజన్కి నివాళులు అర్పిస్తూ ఒక నిమిషం ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన కుటుంబానికి కూడా, నిరంజన్ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. మచిలీపట్నం నుంచి వీరమేళ పినిసిటి కుమారి. బందర్లో పేరు నాని చెడపుట్టాడు. చిన్న పిల్లాడు నిరంజన్ చూడటానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం దేవుడు లాంటి మనిషి వెళ్ళి తనకి నిరంజన్కి అండగా నేనున్నానని ధైర్యాన్ని నింపి తన సంతోషాన్ని తన కళ్ళల్లో చూసి ఎంతగా ముడిచిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడు, దేవుడే వచ్చాడని ఆ కుటుంబం మొత్తం సంబరాల్లాగా ముడిచిపోయారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిరంజన్ గారిని చూస్తే మా మచిలీపట్నంలో పేరు నాని
పేరు నాని అని కూడా చెప్పడానికి ఇష్టపడలా. తనే చెప్పేశాడు ఏమని, నేను రెడ్డి కాపని పాలేరు కాపని అని చెప్పాడు. రెడ్డి కాపుకి ఇదే చెప్తున్నా, పేరు నాని. శత్రువులు కూడా ఒక మనిషిని చావుని కోరుకోరు, కానీ నువ్వు కోరుకున్నావు పేరు నాని. చిన్న పిల్లోడు పేరు నాని. రెడ్డి కాపు నీకే చెప్తున్నా, చావుని కోరుకున్నావు. నీ కడుపు నిండిందా? నీ కళ్ళు చల్లారయ్యా? అంత బాగుందానికి ఇప్పుడు రాజకీయం చేయి, కానీ చిన్న పిల్లల మీద 1,00,00,000 మందిలో ఒక్కరికి ఇలాంటి వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చి చనిపోయారు. అలాంటి దాని మీద నువ్వు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అన్నా పిలిచాడంటే వెళ్ళిపోయాడంటే ఎట్టకారంగా ఎగతాళిగా మాట్లాడడం నీకు అలవాటే. కానీ రాజకీయంగా మాట్లాడు. ఏమని మాట్లాడాలి? నీకు అభివృద్ధి లేకపోతే దాని మీద ప్రశ్నించు. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఒక చిన్న పిల్లోడి మీద రాజకీయం చేసేది. పిల్లోడు చనిపోయాడు ఈరోజు, ఆ పిల్లోడు మళ్ళీ తిరిగి వస్తాడా? ఒక స్త్రీగా, ఒక మహిళగా, ఒక తల్లిగా నేను బాధ నాకు తెలుసు. ఆ కుటుంబ తల్లి ఎంత బాధపడుతుంది అనేది. అలాంటి బాధ మళ్ళీ నువ్వు తీసుకురాగలవా? ఇదేనా నీ కుట్ర? ఇదేనా నీ వెక్కిలితనం? అంటే నీ కళ్ళు చల్లబడ్డాయిగా పేరు నాని. ఈ సందర్భంగా తెలియజేయింది ఏంటంటే, రాజకీయంగా మీరు చేయండి ఎన్నైనా సరే. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా రాజకీయ విమర్శలు చేసావు, కాదనట్లేదు. కానీ చిన్న పిల్లోడు మేము చేసే వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.